అయితే మేము ముందుకు వచ్చాం. అదేంటంటే సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో ఏ మూవీ ప్రమోషన్స్లో ముందుంది దాని గురించి తెలియజేసే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మనకి 2025 సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాల్లో దాదాపు 3 సినిమాలు మనకు కన్ఫర్మ్ అయ్యాయి. అదేంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో రాబోతున్న సినిమా గేమ్ చేంజర్. అది జనవరి 10వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అలాగే మా బాలకృష్ణ హీరో బాలకృష్ణ బాబీ కొల్లి డైరెక్షన్లో డాకు మారా సినిమా మనకి జనవరి 12వ తారీఖు రిలీజ్ కాబోతుంది. అలాగే విక్టర్ వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్న సినిమా జనవరి 14వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఈ 3 సినిమాల్లో బాగా మోస్ట్ అవార్డ్ సినిమా ఎక్స్పెక్టెడ్ సినిమాలు ఈ 3. అలాగే ఫస్ట్ ఈ 3 సినిమాల్లో లాస్ట్గా రిలీజ్ అయ్యే సినిమా ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం. విక్టర్ వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్న సినిమా వస్తుంది. అయితే ఈ సినిమా వచ్చేసి గత 2 సినిమాల మీద కంటే ఈ సినిమా మూవీ ప్రమోషన్స్ చాలా ఫాస్ట్గా ఉందని చెప్పొచ్చు. సంక్రాంతికి వస్తున్న టీజర్ క్లిప్స్ వచ్చేసి ఈవెంట్ ఫంక్షన్లో వచ్చేసి మనకి అనిల్ రావుపూడి పాత్రధారులందరినీ అక్కడ స్టేజ్ మీద కూర్చోబెట్టి ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది మీరే ఊహించి చెప్పండి అని చెప్పిన వాళ్ళకి బహుమతి ఇస్తానని అక్కడ ఉన్న మీడియా మిత్రులందరినీ అడగడం జరిగింది అనమాట. మీడియా మిత్రులు వాళ్ళకు తోచిన విధంగా స్టోరీని అల్లారనమాట. అదొక మూవీ ప్రమోషన్స్గా చెప్పుకోవచ్చు. అలాగే ఇంకోటి ఈ సినిమా వచ్చేసి మాజీ ప్రియురాలు భార్య అలాగే మాజీ పోలీస్ అధికారి ఈ ముగ్గురు మధ్య సినిమా ఉంటుందని యాక్షన్ థ్రిల్లర్ అని మనకి మూవీ డ్రీమ్ ప్రకటించింది. అయితే ఈ సినిమా నుంచి మోస్ట్ అవార్డ్ సినిమా వచ్చేసి మోస్ట్ సాంగ్ ఒకటి మనకి రిలీజ్ అయింది. రమణ గోగుల దాదాపు 25 సంవత్సరాల తర్వాత తన స్వరాన్ని మళ్ళీ ఆలపించాడు అనమాట. దాదాపు రమణ గోగుల అంటేనే అప్పట్లో పవన్ కళ్యాణ్కి బాగా సాంగ్స్ పాడారు. మరి ఇప్పుడు విక్టర్ వెంకటేష్ సినిమాలో సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఒక సాంగ్ పాడారు. మధుప్రియ ఇద్దరు కాంబినేషన్లో ఒక సాంగ్ వచ్చిందనమాట. గోదావరి గట్టు మీద రామచిలక ఆ సాంగ్ మామూలు వైరల్ కాలేదు. మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది మామూలు వైరల్ కాలేదన్నమాట. ఎక్కడ చూసినా ఏ దంపతులు చూసినా ఆ సాంగ్స్ మీద విపరీతంగా రీల్స్ చేస్తున్నారు అనమాట. అంత వైరల్ అయింది ఆ సాంగ్, అంత ఫేమస్ పొందింది ఆ సాంగ్ అనమాట. అంటే ఈ సినిమా వచ్చే సాంగ్లలో కూడా చాలా బెటర్గా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే విక్టర్ వెంకటేష్ సినిమాలు అంటే సైలెంట్గా ఇట్టు కొడతాయి. లాస్ట్ పోయిన 2024 సంక్రాంతికి వచ్చేసి సైంధవ్ మూవీతో మన ముందుకు వచ్చాడు విక్టర్ వెంకటేష్. ఆ సినిమా చాలా డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే అలాగే ఈ సినిమా నుంచి మీను సాంగ్ ప్రమోషన్స్ కూడా మనకి మీను సాంగ్ ప్రోమోలో మనకి అక్కడ ప్రియురాల్ని భార్యకి అంటే ఒక ఇంట్లో వాళ్ళిద్దరు ముగ్గురు మధ్య సాంగ్ అంటే అటు ప్రియురాల్ని సముదాయిస్తూ సాంగ్ పాడబడుతుండు, అటు భార్యను సముదాయిస్తూ పాడబడుతుండు. అంటే ఈ ముగ్గురిని అలిగారు అనమాట. వాళ్ళిద్దరిలో అలిగారు. వాళ్ళ ఇద్దరు గురించి సాంగ్ మీను సాంగ్ అనేది ఒకటి రాబోతుంది. అది చాలా బ్లాక్ బస్టర్, అది సాంగ్ చాలా వండర్ఫుల్గా ఉంది. అలాగే ఈ సినిమాలో ఈ సాంగ్ ప్రోమోలో లాస్ట్ ఒక రివ్యూలు ఇచ్చాడు అనమాట. అదేంటంటే ఒక పోలీస్ గెటప్లో గతంలో వెంకటేష్ ఘర్షణ మూవీలో ఎలా పోలీస్ గెటప్లో పవర్ఫుల్గా మనకి ఎలా కనిపించాడో ఈ సినిమాలో పోలీస్ గెటప్లో మనకి లాస్ట్ షాట్ ఒకటి వెంకటేష్ది షాట్ రిలీజ్ చేశారు బర్త్డే సందర్భంగా. వెంకటేష్ బర్త్డే సందర్భంగా ఆ షాట్ రిలీజ్ చేశారు. చాలా వండర్ఫుల్గా ఉంది. మరి ఈ స్టోరీ గమనిస్తే నాకు తెలిసి ఈ సినిమా సంక్రాంతికి వస్తున్న గమనిస్తే గతంలో ప్రియురాలు అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ప్రియురాలు వెంకటేష్ ఇద్దరు ఒక చోట ఉద్యోగంలో పనిచేస్తూ ఉంటారు. అనుకోని విధంగా ప్రియురాలను వదిలిపెట్టి భార్యని పెళ్లి చేసుకుని ఉంటాడు. అయితే మరి ప్రియురాలకి ఏదైనా ఆపద అంటే రావచ్చు. మరి ఆ ప్రియురాలని ఆపద నుంచి రక్షించడానికి తన ఇంట్లోనే తెచ్చిపెట్టుకుంటాడని నాకు అనిపిస్తుంది. మరి చూడాలి ఈ ముగ్గురు కాంబినేషన్లో ఎలా ఉంటుందో సినిమా అనేది చూడాలి. ప్రమోషన్స్లో అనిల్ రావుపూడి గత 2 సినిమాల మీద కంటే అనిల్ రావుపూడి ప్రమోషన్స్లో ఎరగదేశుడు చాలా వెరైటీగా మనకి ఆలోచిస్తాడు అనమాట. అందులో సంక్రాంతికి వస్తున్న సినిమా వచ్చేసి అనిల్ రావుపూడి ప్రమోషన్స్లో చాలా స్పీడ్గా ఉన్నాడు, చాలా వెరైటీగా ఆలోచిస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే అనిల్ రావుపూడి రీసెంట్గా రిలీజ్ అయిన ప్రమోషన్ వీడియో వచ్చేసి చాలా వైరల్ అవుతుంది. ఆ వైరల్ ఏంటంటే అరకు షూటింగ్ సమయంలో అరకులో షూటింగ్ జరుగుతుంది. అక్కడ మనకు శ్రీనివాసరెడ్డి తర్వాత అనిల్ రావుపూడి హీరోయిన్లు అక్కడ ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అయితే కొంతమంది యువకులు అక్కడ గోల్ చేస్తూ ఉంటారు. కర్రలు తీసుకొని వచ్చి గోల్ చేస్తూ ఉంటారు. ఎందుకు గోల్ అనిల్ రావుపూడి ఎక్కడ బయట రావాలని గోల్ చేస్తూ ఉంటారు.
అక్కడ అనిల్ రావుపూడి ఒక క్వశ్చన్ వేస్తాడు శ్రీనివాసరెడ్డిని, ఎవరు అక్కడ గోల జరుగుతుంది ఎవరు అంటారు ఆయన అడిగితే బహుశా రామ్ చరణ్ ఫ్యాన్సా అంటే మన శ్రీనివాసరెడ్డి రామ్ చరణ్ ఫ్యాన్సా అనుకుంటా అంటే వెంటనే హీరోయిన్లు ఆ మాట వెనకలో హీరోయిన్లు సడన్గా పారిపోవాలని సడన్గా చైర్లోంచి లేస్తారు. తర్వాత వాళ్ళు కాదు అనుకుంటా అంటారు. నెక్స్ట్ మళ్ళీ బహుశా బాలా ఫ్యాన్సా అని మళ్ళీ అనిల్ రావుపూడి అడుగుతాడు. వెంటనే హీరోయిన్లు కూడా టక్కున లేచి సడన్గా దౌడు అంటే పరిగెత్తాలనే ఆలోచనలో ఉంటారు. అంటే ఏదైనా అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ వాళ్ళని పట్టడానికి బాలయ్య ఫ్యాన్స్ లాగా రామ్ చరణ్ ఫ్యాన్స్ లాగా వచ్చారు అన్నట్టు ఒక సీన్ క్రియేట్ చేశారు. వెళ్ళి కనుక్కో అక్కడ అని ఆ అంటంలోనే ఏంది ఎవరి కోసం వచ్చారంటే అనిల్ రావుపూడి కోసం వచ్చారు అంటారు. ఎందుకు అంటే మన హోటల్ దగ్గరకు వచ్చినప్పుడు సంక్రాంతి సార్ మీ సంక్రాంతి సినిమా వస్తుందిగా, ఆ సినిమా ఏం పేరైంది, మీరు ఎప్పుడు వస్తున్నారు అని అడిగితే సంక్రాంతికి వస్తున్నాం అని చాలా తలతెక్క సమాధానం చెప్పారు. అందుకని మేము ఏదో తాడపడి తెలుసుకోవడానికి వచ్చామని మనకు అక్కడ కొంతమంది యువకులు అనిల్ రావుపూడిని గురించి రావాలి బయటికి, ఆయన తాడపడి తెలుసుకుందామని కొంతమంది యువకులు శ్రీనివాసరెడ్డిని అడుగుతారు. అయితే శ్రీనివాసరెడ్డి అంటేనే ఏమంటాడు, రావుపూడి గారు అనిల్ గారి సినిమా వచ్చేసి సంక్రాంతికి వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నా అని చెప్తాడు. అనిల్ రావుపూడి గారు సంక్రాంతికి వస్తున్నా అని చెప్తాడు. అనగలోనే అక్కడ కూడా శ్రీనివాసరెడ్డిని కొట్టాలని ట్రై చేస్తారు. అనగలోనే అక్కడ కాదమ్మా సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతికి వస్తున్నాం కదా, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మేము సంక్రాంతికి వస్తున్నాం అని అక్కడ సమాధానం చెప్తాడు. ఏదైనా ఆ ప్రమో వీడియో వచ్చేసి చాలా వైరల్ ఉందన్నమాట, ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. చాలా వెరైటీగా ఆలోచించి ప్రమోషన్స్ షూర్ చేశాడు అనమాట. చాలా వండర్ఫుల్గా ఉంది. ఈ సినిమా నుంచి టీజర్ ట్రైలర్ మనకి ముందు ఇంకా రాబోతున్నాయి. మీను సాంగ్ వచ్చేసి ఇంకా వండర్ఫుల్గా ఉండబోతుందని అనిపిస్తుంది. ఎందుకంటే మీను సాంగ్లో మనకి మీను సాంగ్లో వెంకటేష్ గారు మనకి బర్త్డే సందర్భంగా ప్రమో రిలీజ్ చేశారు. ఆ మీను సాంగ్ వచ్చేసి ఇంట్లో తన భార్యను అలిగినప్పుడు ఇద్దరు హీరోయిన్లు అలిగినట్టు ఆడ కనపడుతుంది. తన భార్యను సముదాయిస్తూ తర్వాత ప్రియురాలను సముదాయిస్తూ అక్కడ సాంగ్ పాడుతున్నట్టు అనిపిస్తుంది. లాస్ట్ ఈ మీను సాంగ్ ప్రమోలో మీను సాంగ్ ప్రమోలో వెంకటేష్ని లాస్ట్ షాట్లో పోలీస్ గెటప్లో మనకి కనపడతాడు అనమాట. నడుచుకుంటూ వచ్చి కనపడతాడు. గతంలో ఘర్షణ సినిమాలో మనకి వెంకటేష్ని ఏ విధంగా మనం చూసామో ఇప్పుడు ఆ విధంగా చూడబోతున్నా అనిపిస్తుంది. ఇది మాజీ ఐఏఎస్ మాజీ పోలీస్ అధికారి తర్వాత పోలీసు తన ప్రియురాలు తర్వాత భార్య మధ్య నలిగిన అధికారి ఎలా ఉండబోతుండో యాక్షన్ థ్రిల్లర్గా మనకి రాబోతుందని అనిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్న ఏదైనా వెంకటేష్ సినిమాలంటే చాలా సైలెంట్గా ఇటు కొడతాడు అనిపిస్తుంది. గతంలో సైంధవ్ మూవీతో పోయిన సంక్రాంతి సైంధవ్ మూవీతో మన ముందుకు వచ్చాడు. సైంధవ్ మూవీ చాలా డిజాస్టర్ మూవీగా నిలిచిపోయింది. మరి సంక్రాంతికి వస్తున్న సినిమా అన్న మనకి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాలి. ఎందుకంటే ప్రమోషన్స్ చాలా వెరైటీగా ఆలోచిస్తుంది కాబట్టి ఇప్పటికే గోదావరి గట్టు మీద ఉన్న సాంగ్ చాలా మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొని రీల్స్లో కూడా వెరైటీగా చాలా మిలియన్ రీల్స్ చేస్తున్నారు చాలా మంది దంపతులు. చాలా మరి ముందు సినిమాలో ఏ విధంగా సాంగ్స్ రాబోతున్నాయి, ముందు ప్రమోషన్స్ అనిల్ రావుపూడి ప్రమోషన్స్లో ముందున్నాడు అనిపిస్తుంది. మరి చూడాలండి. ఇది సంక్రాంతికి వస్తున్న మూవీ అప్డేట్ గురించి మా రివ్యూ కనుక నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.